వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఒకరోజు బస్ స్టాప్ దగ్గర మొదలైన చిన్న మార్పు ఈరోజు కోట్లాది మహిళల జీవితాల్లో పెద్ద మార్పుగా మారింది. టికెట్ కోసం జేబులో చిల్లర వెతకవలసిన అవసరం లేకుండా గౌరవంగా బస్ ఎక్కే అవకాశం కల్పించిన పథకం లభించింది. అదే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం. ఇది కేవలం ఒక పథకం పేరు కాదు, తెలంగాణ మహిళల జీవితాల్లో వచ్చిన కీలకమైన మలుపు. ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు టికెట్ అడిగితే జీరో అని చెప్పడం కేవలం ఉచిత ప్రయాణం కాదు, అది మహిళలకు ఇచ్చిన గౌరవం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కుటుంబాలకు ఆర్థిక చేయూత అందింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సాధికారతకు అడుగులు పడ్డాయి. మహిళలకు తెలంగాణ ఆర్టీసీ జీరో టికెట్స్ ను జారీ చేస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చి ఇప్పటికే 150 కోట్ల జీరో టికెట్ల మైలురాయిను దాటింది. ఇది సాధారణ సంఖ్య కాదు. ప్రతి ప్రయాణం వెనుక ఒక కథ ఉంది. పల్లెల నుండి పట్టణాలకు ఉద్యోగాలు, విద్య, వైద్యం కోసం, స్వయం సహాయ సంఘాల సమావేశాల కోసం ప్రయాణించే మహిళల అవసరాలను ఈ పథకం తీర్చింది. మునుపు ఒక్క ప్రయాణం చేయాలంటే ఖర్చు ఎంత అవుతుందో ఆలోచించి అడుగు ముందుకు వేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా బస్ ఎక్కే అవకాశం వచ్చింది. ఇది మహిళల కదలికకు ఉన్న అడ్డంకులను తొలగించింది. అంతేకాదు, మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణంతో తెలంగాణలో ఎంత దూరమైన కానీ వెళ్తున్నారు. ఈ మార్పుకు కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది ఎన్నికల ముందు చెప్పిన మాట మాత్రమే కాదు, ఎన్నికల తర్వాత మరిచిపోయిన హామీ కూడా కాదు. ప్రజాపాలన మొదలైన రోజునే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. అంతేకాదు, మహిళ స్వేచ్ఛే రాష్ట్ర పురోగతి అన్న మాటను నినాదంగా కాకుండా విధానంగా అమలు చేశారు. ఈ పథకం వల్ల మహిళలకు వచ్చిన లాభం టికెట్ ఖర్చు మాత్రమే కాదు, సమయం కూడా ఆదా అయింది. తాము ఒక్కరైనా బయటకు వెళ్లే ధైర్యం పెరిగింది. వారి ఆత్మవిశ్వాసం మరింత బలపడింది. గ్రామీణ మహిళలు పట్టణాలకు వెళ్లేందుకు ఇక ఆలోచించవలసిన అవసరం లేదు. విద్యార్థినులు కాలేజీకి వెళ్లడం కుటుంబానికి భారంగా అనిపించడం లేదు. పనిచేసే మహిళలకు సైతం రోజువారీ ప్రయాణం ఇక సమస్య కూడా కాదు. ఆర్టీసీకి నష్టం వస్తుందనే విమర్శలు వచ్చినా ప్రభుత్వం ఇది ఖర్చు కాదని, పెట్టుబడి అని స్పష్టం చేసింది. మహిళలు బయటకొస్తే ఆర్థిక వ్యవస్థ చురుకుగా మారుతుందని, ఉద్యోగాలు పెరుగుతాయని, వ్యాపారాలు ముందుకు సాగుతాయని, అందుకే ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని భరించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. 150 కోట్ల సార్లు మహిళలు తమ హక్కును వినియోగించుకున్నారన్నమాట. ఇది ఒక పథకం విజయం మాత్రమే కాదు, ఒక మంచి పాలనకు నిదర్శనము అని పలువురు చెబుతున్నారు. గతంలో బస్ ఎక్కాలంటే చేతిలో ఛార్జీకి సరిపడా డబ్బులు ఉన్నాయా లేదా అని చూసుకుని ప్రయాణం మొదలు పెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడికి వెళ్లాలన్నా టక్కున రెడీ అయి వెళ్లిపోతున్నారు. ఈ రోజు తెలంగాణలో బస్సు ఎక్కుతున్న ప్రతి మహిళకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ ప్రభుత్వం తమ కోసం ఉందని. టికెట్ జీరో కావచ్చు, కానీ ఈ పథకం ఇచ్చిన విలువ మాత్రం నిజంగా అమూల్యం అంటున్నారు మహాలక్ష్ములు.